ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక కళ్యాణార్థం కార్తీక మాసంలో టీటీడీ విశేష క్రతువులు. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం. తిరుపతిలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు పరిసమాప్తం. తిరుచిపై శ్రీ గోవిందరాజస్వామి తిరుమల నంబి తిరువీధి విహారం. తిరుపతిలోని టీటీడీ గోడౌన్ పరిశీలించిన టీటీడీ అదనపు ఈవో. సరుకుల నాణ్యత, టెండర్ల విధానంపై అధికారులకు సూచనలు. తిరుమల గిరులలో కళకళలాడుతున్న జలాశయాలు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నిండు కుండల డ్యాములు. నవంబర్ 17 నుండి శ్రీ పద్మావతి దేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ సివి అండ్ ఎస్ఓ. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య పూజ, హోమం, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. ఓం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావ కారణ సుబ్రహ్మణ్య వాదబోధకాయ స్వాహ. ఓం వం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావ కారణ సుబ్రహ్మణ్య వాద విద్యాగురవే స్వాహ. ఓం వం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావ కారణ సుబ్రహ్మణ్య వాయువేగాయ స్వాహ. ఓం వం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావ కారణ సుబ్రహ్మణ్య వాయుసారాథ్య రథారూఢాయ స్వాహ. ఓం వం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావ కారణ సుబ్రహ్మణ్య వాసుకీ సేవితాయ స్వాహ. ఓం వం సం లం నభవ సర్వతత్పురుషకవచ మహేశ్వర తిరోభావకరణ సుబ్రహ్మణ్య వాదులాగమ పూజితాయ స్వాహ. ఓం అకారాదిక్షకారాంతవర్ణ బీజముఖ్య సుబ్రహ్మణ్యాయ భూషత్ నిఘృష్వైర సమాయుతైః కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయ సహస్రయుగ అగ్నిర్నిభ్రాశివసః వాయుస్వేదసిగద్రః సంవత్సరో విశోవర్ణైః నిత్యాస్తే తుజరాస్తవ సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యో స్వాహా. వెట్రివేల్ మురుగనుக்கு అరోహర, వీరవేల్ మురుగనుக்கு అరోహర, జ్ఞానవేల్ మురుగనుக்கு అరోహర, శక్తివేల్ మురుగనుக்கு అరోహర. ఇక సుబ్రహ్మణ్య స్వామి హోమ క్రతువులలో భాగంగా శుక్రవారం సాయంత్రం పూజ, జపం, హోమం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం నివేదన, విశేష దీపారాధన, మంగళహారతులను సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన శుక్రవారం శ్రీ గోవిందరాజస్వామి వారికి తిరుమల నంబికి అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ తిరుమల నంబి ఎదురెదురుగా తిరుచి వాహనాలలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం నిర్వహించి తిరుమల తొలి పౌరుడిగా వినితికెక్కిన భక్తాగ్రేసరులు తిరుమల నంబి. భగవద్ రామానుజాచార్యుల వారి మేనమామ అయిన తిరుమల నంబి తిరుపతిలోని అలిపిరి వద్ద
రామానుజుల వారికి రామాయణ రహస్యాలను ఉపదేశించారు. శ్రీ వైష్ణవులలో అగ్రగణ్యులైన తిరుమల నంబి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నెలవై ఉంది. ప్రతి ఏటా తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గత 9 రోజులుగా ఘనంగా నిర్వహించిన తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం తిరుమల నంబి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వేంచేపు చేశారు. శ్రీ గోవిందరాజస్వామి ధరించిన వస్త్రం, పూమాలను తిరుమల నంబికి అలంకరించి శఠారి మర్యాదలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుమల నంబిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమర సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై శ్రీ గోవిందరాజస్వామివారు ధరించిన వస్త్రాన్ని తిరుమల నంబికి అలంకరించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశీయులు ముకుంద తాతాచార్యులకు మర్యాదలను నిర్వహించారు. ఇక ఉత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీ తిరుమల నంబి వారిని మరో తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు తిరుమల నంబి ఆలయ మాడవీధుల్లో అభిముఖంగా ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం తిరుమల నంబి సన్నిధిలో తిరుమల నంబి వంశీయులు శ్రీ వైష్ణవులు సేవాకాలం శాతుమర నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ రోడ్డులో ఉన్న టీటీడీ మార్కెటింగ్ విభాగాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. తిరుమల శ్రీవారికి నిర్వహించే కైంకర్యాలు, లడ్డు, వడప్రసాదాలు, భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయడానికి ఈ గౌడౌన్ నుండే సరుకులను తిరుమలకు చేరవేస్తారు. ఈ నేపథ్యంలో అదనపు ఈవో అన్ని గౌడౌన్లలో తనిఖీలను చేపట్టి సరుకుల నాణ్యతను పరిశీలించారు. మేల్చాట్ వస్త్రాలను పరిశీలించి సరఫరాదారులు ఏ రకంగా పంపిస్తున్నారో టెండర్ విధానాన్ని, వాటి రేట్లు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గౌడౌన్లలో నిల్వ ఉంచిన బెల్లము, గోధుమలు, యాలకులు, జీడిపప్పులు, శనగలు, గోధుమ రవ్వ తదితర నిత్యావసర వస్తువులను పరిశీలించి వాటి నాణ్యతను గమనించారు. ఈ తనిఖీలలో మార్కెటింగ్ విభాగం డిప్యూటీఓ పద్మావతి, జనరల్ మేనేజర్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల గిరుల్లోని జలాశయాలన్నీ జలకళతో దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో తిరుమలలోని జలాశయాలు వరద నీటితో నిండిపోయాయి. ప్రస్తుతం జలాశయాలలో ఉన్న నీరు తిరుమలలో 215 రోజులు తాగునీటి అవసరాలకు సరిపోతాయని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అంచనాకు వచ్చింది. తిరుమలలోని జలాశయాలన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. గోగర్భం డ్యాం నిండిపోవడంతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఒక గేటును ఎత్తివేసి నీటిని వెలుపలకు వదిలారు. తిరుమలలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో 5 ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. తిరుమలలో పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరద నీటి ప్రవాహంతో మొత్తం 5 జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల త్రాగునీటి అవసరాలకు సరిపోతాయని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి జలాశయాల నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. పాప వినాశనం డ్యాం 696.05 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 697.14 మీటర్లు, నిల్వ సామర్థ్యం 5240 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 4890.65 లక్షల గ్యాలన్లు. గోగర్భం డ్యాం 2893.80 అడుగులు, ఎఫ్ఆర్ఎల్ 2894 అడుగులు, నిల్వ సామర్థ్యం 2833 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 2804.89 లక్షల గ్యాలన్లు. ఆకాశగంగ డ్యాం 863.10 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 865 మీటర్లు, నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 537 లక్షల గ్యాలన్లు. కుమారధార డ్యాం 896.15 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లు, నిల్వ సామర్థ్యం 4258.98 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 3739.05 లక్షల గ్యాలన్లు. పసుపుధార డ్యాం 893.20 మీటర్లు, ఎఫ్ఆర్ఎల్ 898.24 మీటర్లు, నిల్వ సామర్థ్యం 1287.51 లక్షల గ్యాలన్లు, ప్రస్తుత నిల్వ 548.16 లక్షల గ్యాలన్లు. చూశారుగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకొని భక్తుల త్రాగునీటి అవసరాలు తీర్చేలా నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ పరిశీలించారు. నవంబర్ 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ మహాలక్ష్మి అంశగా కలియుగంలో శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై భక్తజన భాగధేయమై వెలుగొందుతున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుచానూరులో దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 17వ తేదీ నుండి 24వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం టీటీడీ సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ తిరుచానూరులో విస్తృతంగా పర్యటించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపాన్ని పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత మాడవీధులలో పర్యటించి భద్రతా పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అనంతరం పంచమి తీర్థం వేడుకలు నిర్వహించే నీరాడ మండపాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. పంచమి తీర్థం రోజున పూడి రోడ్డు కూడలి, జెడ్పీ ఉన్నత పాఠశాల, నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణాల వద్ద చేపట్టబోయే ఏర్పాట్లు, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా సివి అండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భద్రతాపరంగా తీసుకునే చర్యలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. నవంబర్ 17వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నటువంటి పద్మావతి అమ్మవారి
బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫీల్డ్ లెవెల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి దాన్ని ఈరోజు ఉప్పల్ డిప్యూటీ గారితో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పరంగా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక ఇన్స్పెక్షన్ అనేటటువంటిది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనిలో కన్సర్న్ అన్ని డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, అలాగే హెల్త్, మెడికల్, అన్ని ఫైర్ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా సంయుక్తంగా ఈ ప్లేసెస్ అన్నింటిని కూడా ఒకసారి చెక్ చేసుకొని వాహనం తిరిగేటటువంటి ప్లేసెస్ని, అలాగే పుష్కరిణి చుట్టూ ఉండే ఏరియాని, అలాగే వచ్చేటటువంటి భక్తుల్ని హోల్డింగ్ ఏరియాస్లో ఉంచి లోపలికి తీసుకెళ్ళినటువంటి విధానాన్ని ఒకసారి అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇది ప్రాథమికంగా జరిగినటువంటి ఒక ఇన్స్పెక్షన్, ఫీల్డ్ ఇన్స్పెక్షన్ మాత్రమే. సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా భక్తులందరూ కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే విధంగా ఎలా అవకాశం కలిగించాలి అనేటటువంటి దాని మీద, అలాగే ముఖ్యంగా మనకి పంచమి తీర్థం రోజు వేలాదిగా భక్తులు వచ్చేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జిల్లా పోలీసు యంత్రాంగం మరియు రెవెన్యూ యంత్రాంగంతో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వాటి దిశగా కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీవారి పరమ భక్తాగ్రేసరుడైన శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేదాంత దేశికర్ తిరునక్షత్రోత్సవాలు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఘంటా స్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వేదాంత దేశికుల వారి సన్నిధిలో శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, సాతుమొర నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. వర్షాకాలం ప్రారంభమైంది. తిరుమల గిరులలోని వివిధ జలాశయాలు జలకళతో శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. వర్షం సమయంలో భక్తులకు సేవలు అందించే టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా టీటీడీలోని అన్ని విభాగాల వారికి రెయిన్ కవర్స్ను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం తిరుమలలోని శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సిబ్బంది అందరికీ రెయిన్ కవర్స్ను పంపిణీ చేశారు. సిబ్బందికి రెయిన్ కవర్స్ను పంపిణీ చేయడం వల్ల క్యూ లైన్లు, ఇతర ప్రాంతాలలో భక్తులకు సేవలు అందించడానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను రచించిన భక్తాగ్రేసరుడు మనవాళ మహాముని. ఈ క్రమంలో 7వ రోజైన శుక్రవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మనవాళ మహాముని సన్నిధిలో అర్చకులు పలు విశేష పూజలు నిర్వహించారు. ఆపై తిరుప్పావై, సేవాకాలం, సాతుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి గ్రంథంలోని 100 పాసురాలను పండితులు పారాయణం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో శోభాయమానంగా అనుగ్రహించారు. విశాఖ మహానగరం అంజనాద్రిలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవార అభిషేకం ఘనంగా జరిగింది.
అర్చకులు మండపంలో నవకలశ స్థాపన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీరుతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనాదులను స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపనాభిషేకం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సుగంధ ద్రవ్యాలు సేవించి తరించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో భక్తిరస భరితంగా జరుగుతున్న కార్తీక ఉత్సవాలలో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. తరువాత శ్రీ భువనేశ్వరిదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. బాజా, భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ మూలస్థానేశ్వరుని దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మద్దిచెట్టు తొర్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో 32వ వార్షిక సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ముఖమండపంలో ఆంజనేయసుతునికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో సకల దేవత స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి నూతన వస్త్రంతో అలంకరించి దాన అందజేశారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శివపార్వతుల ప్రియసుతుడు విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. తరువాత నివేదన, హారతులు అందజేశారు. భక్తులు బొజ్జగణపయ్యను సేవించి పరవశులయ్యారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తూడిచెర్ల గ్రామం రామాలయంలో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కుంకుమార్చన, గోపూజోత్సవాలను వేడుకగా జరిపారు. ముందుగా రామాలయం ప్రాంగణంలో మహిళలు అర్చకుల సూచనలను పాటిస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు జరిపి దాన అందజేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపారాధన నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా కార్తీక దీపారాధనలో పాల్గొని ఆకాశ దీపాన్ని దర్శించుకున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు గాంధీనగర్ రోడ్డులోని గీతా మందిరంలో భక్తులు యమ ద్వితీయను పురస్కరించుకుని భగిని హస్త భోజనంగా పేర్కొనే అన్నా చెల్లెళ్ల పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు గీతా మందిరం నుండి గీతా పారాయణంతో నగర వీధుల్లో ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ వాసవి మాత ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీ వాసవీదేవికి సోదరుడైన గీతా మందిరంలో కొలువుదీరిన శ్రీకృష్ణ పరమాత్మ నుండి తీసుకువచ్చిన పసుపు, కుంకుమ, సారెను అమ్మవారికి సమర్పించారు. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం రోజు ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు షోడశోపచారయుక్తంగా సహస్రనామార్చన నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొని శ్రీ మహాలక్ష్మి దేవిని కుంకుమార్చనతో సేవించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో కార్తీక దీపం, ఆకాశ దీపం, దీపారాధన కార్యక్రమాలను మంగళకరంగా ప్రారంభించారు. వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కోట మండపం వద్ద అధికారులు, అర్చకులు ఆకాశ దీపానికి విశేష ఆరాధనలను జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు ఆకాశ దీపారాధన పూర్తి చేసి హారతులు అందజేశారు. కడప ద్వారకా నగర్లోని శ్రీ మురళీకృష్ణ ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం నయనానందకరంగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్పపూర్వకంగా సకల ఉపచార కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో శ్రీ మురళీకృష్ణుడి శ్వేతవర్ణ మూర్తికి పంచామృతాలతో అభిషేకాలను కనులు పండుగగా జరిపారు. ఆపై స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు శ్రీ మురళీకృష్ణ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.